నేను ఏం చేశానంటే ఒక క్యాన్వాస్ తీసుకున్నానండి. క్యాన్వాస్ 1000 పిక్సెల్ బై 1000 పిక్సెల్ అండ్ ఒక 100 రెజల్యూషన్తో ఒక లోగో తయారు చేయడానికి ఒక క్యాన్వాస్ తీసుకున్నాను. అందులోని ఒక ఒక సెంటర్గా ఒక ఒక రెండు గ్రిడ్స్ వేసుకున్నాను. రెండు గ్రిడ్స్ వేసుకుని ఒక ఎలిప్టికల్ మార్క్యూతో ఒక సర్కిల్ గీసుకున్నాను. సర్కిల్ గీసుకున్న తర్వాత నేను అందులో ఒక కలర్ ఫిల్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా ఒక కంపెనీ కలర్ నేను కంపెనీ కలర్ని ఫిల్ చేస్తున్నాను. సో నేను ఒక కలర్ని ఫిల్ చేశాను. కలర్ని ఫిల్ చేసిన తర్వాత అగైన్ నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. మార్క్యూ టూల్తోనే సేమ్ ఫిల్ చేసుకొని దాంట్లో వైట్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ పైన ఒక సర్కిల్ తీసుకొని దాంట్లో వైట్ కలర్ ఫిల్ చేశాను. అగైన్ నేను ఒక రెక్టాంగులర్ మార్క్యూ తీసుకొని ఇంకొక కలర్ ఫిల్ చేస్తున్నాను. సో ఎవరైనా చెప్పగలుగుతారండి ఇది ఏ లోగో అని? ఎస్బీఐ లోగో సార్. అంతే అండి. సో స్టేట్ బ్యాంక్ ఏంటి మేడం? ఎస్బీఐ. ఎస్ అండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను సింపుల్గా ఒక ఒక మార్క్యూ టూల్ తీసుకున్నాను. రౌండ్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకున్నాను. ఒక కలర్ ఫిల్ చేశాను. దానిపైన ఒక ఇన్వర్స్ దానిపైన ఇంకొక వైట్ కలర్తో ఇంకొక చిన్న సర్కిల్తో ఒక వైట్ కలర్ అండ్ ఒక మార్క్యూ టూల్తో ఇది గీసాను. దిస్ ఈజ్ ఎస్బీఐ లోగో. సో ఇక్కడ పక్కన ఎస్బీఐ అనే ఫాంట్ ఉంటుందండి. ఎస్బీఐ రాసి ఉంటుంది. దిస్ హౌ లోగోస్ మేడ్. సో ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ వన్ కాబట్టి ఇంత చిన్న సింపుల్ టెక్నిక్తో చేశారు. సో ఫర్ దిస్ పర్పస్ దే హ్యావ్ సమ్ లైక్ ఏంటంటే ఒక వైపు నుంచి చూడగానే ఇది ఒక అంటే యువర్ మనీ సేఫ్ విత్ అస్ అనే అర్థం వచ్చేలాగా ఒక లాకర్ కైండ్ ఆఫ్ ఇది అర్థం వచ్చేలాగా దే హ్యావ్ సమ్ ఓన్ దాని ఓన్ ఇది ఉండిందండి. మామూలుగా ఒక రకంగా చూసినట్టయితే ఇది ఒక లాకర్ని రిప్రజెంట్ చేసేలాగా దే ఆర్ మీ మనీ మా దగ్గర సేఫ్ ఉంటుందనే ఉద్దేశంగా ఇది తయారు చేసిందండి. సో ఇట్లానే మనం ఏదన్నా లోగో తయారు చేయాలనుకున్నప్పుడు సో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకున్నది అంటే నేను ఇక్కడ ఒక 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 పాయింట్ మీకు అంటే కావాలని మిస్టేక్ చేశాను. సో ఇప్పుడు నేను చేసినప్పుడు నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇందులో ఏదన్నా నేను అంటే ఇది పర్పస్ దేనికని చెప్పానో ఏమన్నా మిస్టేక్ చేశానండి? ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా? నేను మీకు ఇక్కడ ఒక దీంట్లో దీని ఇమేజ్ సైజ్ ఓపెన్ చేసి పెట్టానండి. సో నేను ఏదన్నా రెజల్యూషన్ లో కానీ లేకపోతే దేంట్లోనే కానీ ఏదన్నా మిస్టేక్ చేశానా? ఎవరైనా ఐడెంటిఫై చేశారా? మీరు ఇక్కడ రెజల్యూషన్ వచ్చి 100 అన్నారు, 100 పిక్సెల్స్ అన్నారు, కానీ ఇక్కడ అన్టైటిల్డ్ అక్కడ 66.7 అది క్యాన్వాస్ సైజ్ అవుతుంది. అవునండి, అవును అవును. ఓకే. సో నేను ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా ఇమేజ్ సైజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు రెజల్యూషన్ కూడా 100 కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు నేను ఈ లోగో చేశానండి. ఈ లోగో మీకు ఇచ్చి నేను ఏమంటానంటే మీకు ఇచ్చి నేను ఒక 1000 స్టిక్కర్స్ తయారు చేయమని మీకు ఇచ్చాను. ఇది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా ఏమవుతుంది? అంటే నేను తీసుకున్న
కలర్ మోడ్ కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పండి. ఆర్జీబీలో చేసినట్టున్నారు సార్ మీరు, అక్కడ చేంజ్ చేయలేదు సార్. ఒక్క నిమిషం అండి. ఎవరండి, ఎవరు చెప్పింది? యా, ఇంకొక ఇది కూడా నేను ఇది చేశాను యాక్చువల్లీ. 300 150 300 పెట్టాలి, బట్ మీరు 100 పెట్టారు. ఎస్ అండి, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే నేను ఏదైనా కానీ లోగో కానీ ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పాను ఏంటంటే అది మనం ఏ పర్పస్ కోసం వెళ్తున్నాము. లోగో అనేది ఇట్ కెన్ బి ఓన్లీ డిజిటల్ పర్పస్ అనే ఉండదు, దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ దాన్ని ఒక బోర్డ్స్ తయారు చేయడానికి కావచ్చు, ఏదైనా గిఫ్ట్ తయారు చేయడానికి కావచ్చు, లేకపోతే చిన్న స్టిక్కర్స్ కానీ పెద్ద స్టిక్కర్స్ కానీ ఏమైనా చేయడానికి కావచ్చు. సో నేను ఏం చేశాను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది నేను ఆర్జీబీలో తీసుకున్నాను. సో లోగో అనేది ప్రింటబుల్ మెటీరియల్ కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ సిఎం వైకోలోనే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం రెజల్యూషన్ నేను 100 తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు రెజల్యూషన్ 100 ఉండడం వల్ల సో ఏమంటారు క్వాలిటీ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉందండి. రెజల్యూషన్ ఎప్పుడు కూడా ప్రింట్కి వెళ్ళాలి, అండ్ ఈ పర్పస్ ఆఫ్ ఇది ప్రింట్ కాబట్టి సో ఎప్పుడు 300 అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. సో అట్లా మనం ఇంకొక లోగో డిజైన్ చేద్దామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో నేను సిఎంవైకేలో ఇంకొక లోగో డిజైన్ చేస్తున్నాను. సో ఏదైనా ఒక పేరు చెప్పండి. ఓకే, సో నేను ఐ విల్ గో టు కస్టమ్ షేప్స్. నేను ర్యాండమ్గా ఒక 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 కస్టమ్ షేప్ తీసుకున్నానండి. నేను ఇక డాగ్ యొక్క పా ఒకటి తీసుకున్నాను. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ ఫిల్ ఇట్ విత్ నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అగైన్ ఐ విల్ ఫిల్ ఇట్ విత్ ఈ కలర్తో ఫిల్ చేశాను. దిస్ ఈజ్ మై నా బిజినెస్ యొక్క ఏంటంటే ఆర్గనైజేషన్ ఏమంటారు, నేను చేసే పని ఇది. ఇట్స్ రిలేటెడ్ టు డాగ్ ప్రొడక్ట్స్. సో నేను వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ టేక్ ఏ డాగ్ పా ఒకటి తీసుకున్నాను. నా పేరు వచ్చేసి SAM. కలర్ వైట్ లో ఉంది కదా, కనిపించదు. సో నేను శామ్ డాగ్ నీడ్స్ అని ఏదో నేను ఇది తీసుకున్నాను. వాట్ ఐ విల్ డూ ఐ విల్ చేంజ్ ద ఫాంట్. ఎస్, ఇక్కడ నేను ఒక ఫాంట్ తీసుకున్నాను. వాట్ ఐ విల్ డూ ఐ విల్ సింప్లీ రెడ్యూస్ ది సైజ్. సో ఇక్కడ నేను ఒక పా తీసుకున్నాను కదండి. సో వాట్ వీ కెన్ డూ ఈజ్ సింప్లీ వీ కెన్ put this paw over here and we can simply ఒక లైన్ డ్రా చేయొచ్చు. సేమ్ ఇక్కడ అదే లైన్ ని నేను కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. పెట్టేసి Ctrl+T, సంథింగ్ లైక్ దిస్.
లో ఇక్కడ ఏంటంటే ఇతని పేరు ఉంది, ఇతని పేరులో కొంచెం కింద మనం కొంచెం డిజైన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇతని బిజినెస్ ఏంటి అనేది రిప్రజెంట్ అయ్యేలాగా ఇక్కడ ఒక డాగ్ పా పెట్టాము. సో దిస్ కెన్ బి వన్ లోగో. సో ఇలానే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సేమ్ ఇలానే ఇది ఒక టైప్ అండి. నెక్స్ట్ సేమ్ నేను దీన్ని ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. సో ఇదే ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంకొంచెం ఇదిగా చేయాలంటే ఐ విల్ డిలీట్ దిస్ ఓ. ఆ ఓ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఈ పాన్ తీసుకొచ్చి కొంచెం గ్యాప్ క్రియేట్ చేశాను. సో దీన్ని కొంచెం పెద్దగా చేసుకున్నాను. సింప్లీ ఐ గో టు డ్రాప్ షాడో. ఈ పాకి ఒక చిన్న డ్రాప్ షాడో ఇస్తాను. సో ఇట్లా కూడా ఇంకొక లోగో తయారు చేసుకోవచ్చు. సో ఇదే ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ లోపల ఒక చిన్న సింబల్ ఉంది. ఆ సింబల్ రిప్రజెంట్స్ ఇది ఏదో సంథింగ్ రిలేటెడ్ టు పాక్ డాగ్ రిలేటెడ్ అని చెప్పేసి అర్థం వచ్చేలాగా వాళ్ళకి ఈ అర్థం స్ఫురించేలాగా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇంకొక ఇంకొక ఇది తీసుకుందామండి. నేను ఇంకొకటి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఒక గ్లోబ్ తీసుకుంటున్నాను. సో గ్లోబ్ లోపల వాట్ ఐ విల్ డూ, న్యూ లేయర్ తీసుకున్నాను, కంట్రోల్ ఎంటర్, గ్రేడియంట్ తీసుకుని గ్రేడియంట్ లోపలికి వెళ్ళి నేను కొత్త గ్రేడియంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో నేను ఒక గ్రేడియంట్ని డ్రా చేసుకున్నాను. దానికి నేను ఒక లైట్గా డ్రాప్ షాడో ఇస్తున్నాను మొత్తం ఆబ్జెక్ట్కి. సో దేర్ విల్ సమ్ కొంచెం ఒక డెప్త్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడికి వెళ్ళిన దీన్ని చిన్నగా చేసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే నేను ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. సో ఇలా ఇది పేరు వచ్చి ఓజోన్ ట్రావెల్స్. ఆ ఓన్ రిప్రజెంట్ చేసేలాగా ఒక గ్లోబ్ని ఇక్కడ నేను తీసుకున్నాను. మిగతాదంతా టెక్స్ట్ టైప్ చేసుకున్నాను. అగైన్ ఐ విల్ గో టు షేప్
కస్టమ్ షేప్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక ప్లేన్ తీసుకున్నాను, దానికి ఒక కలర్ ఫిల్ చేశాను. నేను దీన్ని ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే ఫ్లిప్ వెర్టికల్ అంటున్నాను. సో ఇది రైట్ సైడ్కి టర్న్ అయింది. సో ఐల్ టేక్ హియర్ అండ్ ఐల్ పుట్ లైక్ దిస్. ఇట్లా మనం ఒక సింబల్తో అండ్ వాళ్ళ వాళ్ళ లోగోని రిప్రజెంట్ చేసే విధంగా టెక్స్ట్ లోపట ఒక షేప్ని ఒక టెక్స్ట్ రూపంలో పెట్టి అది చూడంగానే ఇది ఒక దేని రిలేటెడో చెప్పేలాగా మనం ఈ కైండ్ ఆఫ్ క్లిప్ ఆర్ట్స్ కానీ లేకపోతే ఈ షేప్స్ కానీ యూజ్ చేసుకుని మనం లోగోలు తయారు చేయొచ్చు. సో ఇట్లా మనం లోగోస్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఏంటంటే ఒక షేప్ తీసుకున్నాను. ఇది చూడంగానే ఆ పేరు చదివినా చదవకపోయినా లేకపోతే ఆ సింబల్ చూడంగానే ఇది ఒక డాగ్ ఫుడ్ రిలేటెడ్ లేకపోతే డాగ్ రిలేటెడ్ అని చెప్పేసి అర్థం స్ఫురించేలాగా అది తీసుకున్నాను. ఇక్కడ నేను గ్లోబ్ని ఎందుకు రిప్రజెంట్ చేసేలా పెట్టానంటే సో దే ఆర్ ఇంటూ ట్రావెల్ బిజినెస్ కాబట్టి గ్లోబల్ రిప్రజెంట్ చేస్తున్నట్టు గ్లోబల్ రిప్రజెంట్ చేసేసి ఇక్కడ ఒక ఏదైతే గ్రేడియంట్ ఏదైతే ఇచ్చానో ఎవ్రీథింగ్ అండ్ బ్లూ కలర్ ఏదైతే ఇచ్చానో అంటే యూజువల్గా స్కై అనేది ఆ కలర్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఆ కలర్ కొంచెం పీస్ని ఇది చేస్తుంది కాబట్టి అండ్ అక్కడ మన పేరు కూడా ఓజోన్ అని పెట్టుకున్నాం కాబట్టి ఆ కలర్ని స్ఫురించేలాగా ఆ కలర్ విత్ వైట్ విత్ గ్రేడియంట్ ఇచ్చేసి ఇక్కడ ఒక గ్లోబ్ డిజైన్ చేసుకున్నాను. అండ్ ట్రావెల్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఒక ఏమంటారు ఒక ప్లేన్ తీసుకొని ఆ లెటర్ పైన పెట్టడం జరిగింది. సో ఇట్లా మనం డిజైన్స్ అనేది లోగో డిజైన్స్ అనేది చేయొచ్చండి. దీస్ ఆర్ వెరీ 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 బేసిక్ అండ్ ఓల్డ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో చేసిన లోగో అండి. సో దీన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే సో ఇప్పుడు ఈ లైక్ ఇప్పుడు చూసినట్లయితే లోగోస్ అన్నీ కూడా ఓన్లీ టెక్స్ట్తోనో లేకపోతే ఒక షేప్తోనో ఉంటున్నాయండి. సో సో ఇప్పుడు లేటెస్ట్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తున్నాను.